ఇక్కడ తన సహోదరుల యొక్క స్థితిని గమనించినాడో, నిజమైన ప్రేమ ఉందా, ఉత్తుత్త ప్రేమ ఉందా అని యూదా లోపట ఏ ప్రేమ ఉందో యోసేపు కనుగొన్నాడు. తన తమ్ముని కోసము బానిస అవ్వడానికి సిద్ధపడ్డాడు యూదా. అప్పుడు అర్థమైందంట యోసేపుకి, ఈడు మారాడు, అప్పటిలాగా లేడు, అప్పుడు నన్ను చంపేసినంత పనిచేశాడు, కానీ ఇప్పుడు తన తమ్ముని కోసం పూటపడడానికి సిద్ధపడుతున్నాడు అని చెప్పి యోసేపుకి ఏమంటారు సహోదరుని ప్రేమను అక్కడ ఎట్లా అయితే చూశాడో, అట్లాగే ఇక్కడ సొలొమోను కత్తి తీసుకొచ్చి ఒక ట్రిక్ వాడి అసలు నిజమైన తల్లి ఎవరో ఫేక్ తల్లి ఎవరో ఆయన ఏం చేసినాడు, కనుక్కున్నాడు. కాబట్టి ఇక్కడ దానికి జ్ఞానం, సమాధానపరిచే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం సొలొమోను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. మనము కూడా జ్ఞానం పొందుకోవాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఆత్మ అనేటువంటి ఖడ్గము దగ్గరికి, వాక్యం అనే ఖడ్గము దగ్గరికి వస్తే మంచి చెడ్డలను మనము వివేచించగలుగుతాం. మంచి చెడ్డలను వివేచించగలిగినటువంటి జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే